రైతు సోదరులకి నమస్కారం. ఈరోజైతే మా సబలా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్లో మేము ద్రవజీవామృతం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేమో చూడండి 10 కేజీలు ఆవు పేడ తీసుకున్నాము. ఇందులో 10 లీటర్లు ఆవు యూరిన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ఆల్రెడీ అయితే 2 కేజీల బెల్లాన్ని గట్టిగా చితగొట్టి మిశ్రమం చేసి ఉంచాము. అలాగే 2 కేజీల ఏదో ఒక పిండిని, అంటే మేమైతే శనగపిండి తీసుకుంటున్నాము, 2 కేజీల శనగపిండిని కూడా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ 4 మిశ్రమాలతో పాటు ఒక గుప్పెడు పుట్టమట్టిని, అలాగే 200 లీటర్లు నీరుని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదిగోండి ఈ డ్రమ్ అయితే ఖాళీ చేసాము. ఈ డ్రమ్ములో 200 లీటర్లు నీళ్ళు వేసి ఈ 4 మిశ్రమాన్ని, అంటే పుట్టమన్నుతో కలిపి 5 మిశ్రమాలు కలిపి ఇందులో వేసుకొని వారం రోజుల తర్వాత మేము వేసే పంటలో వాడకానికి అనేది ముందుగానే తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా ద్రవజీవామృతంతో పాటు నీమాస్త్రము, అగ్నాస్త్రం కూడాను ముందు వీడియోలో మీకు పెట్టడం జరుగుతుంది. ఇదైతే మా ఫామ్లో ఉండి నీడలో ఉండాలి కనుక మేము తయారు చేస్తున్న నీమాస్త్రం కానీ ఇంక వేరే అస్త్రాలన్నీ దానికోసం ప్రిపరేషన్ జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మా ఫాము. నిన్ననే వర్షం పడ్డది, ఈరోజు కూడా వర్షం పడ్డది, కానీ ఇంకా దున్నడానికి రెడీగా లేదు. మేము ఇది దున్ని ఇందులోనే పెసలు, మినుగులు, అలాగే కొన్ని అంతర పంటలు కూడా వేస్తాము. ఈ పొలానికి సంబంధించిన మిశ్రమాన్ని మేము ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మనం తయారు చేసిన మిశ్రమాన్ని అంతటిను లాస్ట్లో ఇలాగా చూడండి క్లాక్ వైజ్లోన కలుపుకోవాలి. రోజుకి 3 సార్లు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా కలుపుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మన పంటకి ఈ ద్రవజీవామృతాన్ని అనేది ఉపయోగించుకోవచ్చు.